హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటానండి. మీతో ఇలా మాట్లాడుతూ వీడియో చేసి ఒక 4-5 డేస్ అవుతుంది కదా, అందుకని ఈరోజు అయితే మళ్ళీ మీ ముందుకు వీడియోలో వచ్చేసాను. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు. అందరితో ఏం మాట్లాడదాం అనిపిస్తుంది. అవునండి, అందరికీ అయితే మొదట క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. నన్ను అభిమానించే మా అన్నయ్యలకు మొదటిగా, సిస్టర్స్కి, నా బ్రదర్స్కి, అలాగే నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, పెద్దవాళ్ళందరికీ కూడా, క్రిస్మస్ పండుగ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందుకే ముందుగా అయితే మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సంవత్సరానికి ఒక్క పండగ అంటే గుడ్ ఫ్రైడే కూడా మీరు చేసుకుంటారు. క్రిస్మస్ చాలా బాగా చేసుకుంటారు కదా, దేశం అంతా కూడా బాగా చేసుకుంటారు. అందుకు అందరికీ, ఎక్కడెక్కడ ఉన్న నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. జీసస్ అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నాకంతగా తెలీదు బైబిల్ గురించి అని, అవి ఇవి నాకేం తెలియదండి మేబీ, కానీ చెప్తూ ఉన్నాను. నాకైతే అందరి దేవుళ్ళు ఒకటే, అందుకని చెప్తూ ఉన్నాను. జీసస్ అందరినీ దీవించాలి, అందులో నేను కూడా ఉండాలి. నన్ను కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకేంటి విశేషాలు? అవునండి, మా కడపలో అయితే వర్షం పడుతోంది ఈరోజు, ఈ మంగళవారము. మీ ఊళ్ళల్లో వర్షం పడుతుందా? ఎవరెవరి ఊళ్ళల్లో ఈరోజు వర్షం పడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా క్రిస్మస్ అయిపోయిన తర్వాత జనవరి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. నేను అంత ఏం చేసుకోను. అప్పుడు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కేక్ కట్ చేసుకొని అలా ఏదో చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఇంకెవరు లేరు ఇంట్లో కాబట్టి పిల్లలందరూ కొంచెం దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇంకా నేనైతే సెలబ్రేషన్ అంటూ ఏమీ లేదండి. ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పేస్తున్నాను. ఆ రోజు మళ్ళీ నేను ఇలాంటి వీడియో పెట్టకపోవచ్చు, తెలియదు కదా. నన్ను లాంగ్ వీడియోలో చాలామంది కూడా అభిమానంగా పలకరిస్తారు. నేను రీసెంట్గా పెట్టిన వీడియోస్లలో మెసేజ్లు, కామెంట్స్ అయితే బాగా చేశారనమాట. అందుకు నేను మళ్ళీ ఈరోజు ఈ వీడియో అయితే ఎందుకు చేస్తున్నానంటే, నన్ను ఆప్యాయంగా పలకరించి అందరికీ కూడా మొదట క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నట్లు ఉంటుంది, పలకరించినట్లు ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్. నా వీడియోని బోర్గా మాత్రం ఫీల్ అవ్వకండి, అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. అందరూ ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి. అంటే నేను షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాను, ఆ షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి. అన్నీ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. అదండి ఇవాళ మన వీడియో. నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా కామెంట్ చేస్తున్నారు నా షార్ట్స్ చూస్తూ, లాంగ్ వీడియోస్ చూస్తూ కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఒక ఫ్రెండ్ అయితే మాత్రం, నువ్వు నీ గురించి నెగిటివ్గా ఆలోచించకు, నువ్వు చేయాలనుకుంది చేసుకుంటూ ముందుకెళ్ళు ఫ్రెండ్ అంటూ కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక అన్నయ్య కూడా నన్ను బాగున్నావా చెల్లెమ్మ అని పలకరిస్తాడు కామెంట్ బాక్స్లో. ఈ వీడియో అన్న చూస్తే మాత్రం, అన్న థ్యాంక్ యూ సో మచ్, మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా. ఇంకా ఒక సిస్టరు కూడా చాలా అభిమానంగా నాకు కామెంట్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నాకు కామెంట్ చేసే ప్రతి ఒక్కరిని నేను పలకరిస్తానండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. బ్యాడ్ కామెంట్స్ అయితే నేను రిప్లై ఇవ్వను, కానీ మంచి కామెంట్స్కి అయితే నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అందులో నేను బయట తిరిగేదాన్ని అయితే మాత్రం నిజంగా డైలీ మీకు బాగా నా వీడియోస్తో ఫుల్ నింపేసేదాన్ని నా ఛానల్ని. ఏం చేద్దాం, నా పరిస్థితి ఇలా ఉంది. ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని ఎదురు చూస్తానా. నేను బయట వెళ్ళినప్పుడు మాత్రం
ఖచ్చితంగా షార్ట్స్ కనీసం ఆ రోజు ఒక చాలానే పెడతా, నాకు వీలైనంత వరకు షార్ట్స్ రూపంలోనే మిమ్మల్ని అన్నీ పలకరిస్తాను. లాంగ్ ఎప్పుడో చేసినా కూడా షార్ట్ రూపంలో మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా పలకరిస్తానండి. కానీ దేవుడు నాకు అవకాశం తొందరగా ఇవ్వాలని కోరుకుంటాను. ఏం చేద్దాం, ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది. అలా అలా బయట తిరగాలని నా కోరిక. అదండి ఇవాళ మన వీడియో. అందరూ కూడా నా వీడియోస్ని ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి, అదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను. అందరూ కావాలి అనుకుంటాను, అందరూ బాగుండాలి అనుకుంటాను. నాలో వీక్ పాయింట్ అదేనేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయినా మనం కావాలనుకున్న వాళ్ళందరూ మనల్ని కావాలనుకోరు కదా, అది కూడా ఉంటుంది. కానీ ఖచ్చితంగా మనల్ని అంటూ అభిమానించే వాళ్ళు కొందరు ఉంటారండి. ఆ అభిమానం కోసమే నా యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసుకున్నాను. అది కూడా ఒక పాయింటే. నన్ను కూడా అభిమానించే నా వాళ్ళు ఉంటారు, నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్లో కొందరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటారు, వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ చాలా అభిమానించే వాళ్ళు పలకరిస్తూ ఉంటారు కదా, అలా అలా అది చాలా బాగుంటుందండి. అది ఇవాంటి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను అదే కోరుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి, అదే కోరుకుంటాను. మీరు లైక్ చేస్తే నా వీడియోకి ఇంకొంచెం ప్రాసెస్ బాగా అవుతుంది, అదే కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.